వెల్కమ్ టు ది ఛానల్ గైస్. అంటే ఇప్పుడు మనం ఈ క్వెషన్ చూద్దామండి. క్వెషన్‌లో ఏమంటున్నారు? ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ కార్డ్ ఎంపీ ఇఫ్ ఎంక్యూ's డయామీటర్ ఆఫ్ లెంగ్త్ 16 సెంటీమీటర్ అండ్ యాంగిల్ ఎంఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే ఎంపీ అనే కార్డ్ యొక్క లెంగ్త్ మనల్ని అడుగుతున్నాడు. అంటే ఈ లెంగ్త్ అనమాట ఎంపీ. మనం సపోజ్ దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే. అంటే ఇక్కడ ఏమన్నారు? ఎంక్యూ's డయామీటర్ అన్నారు కదా! అంటే ఈ ఎం నుంచి క్యూ వరకు ఇది డయామీటర్. అలానే మనకిక్కడ ఎంక్యూ డయామీటర్ యొక్క లెంత్ అనేది 16 సెంటీమీటర్స్ అంటున్నారు. ఓకే. అండ్ మనకి యాంగిల్ ఎంత ఇచ్చారండి ఇక్కడ? ఎంఎన్ఓ, ఎంఎన్ఓ మనకిది 45 డిగ్రీస్ ఇచ్చారనమాట. ఎంపీ లెంత్ అనేది అడిగారు. సో, మనం ఈ క్వెషన్ సాల్వ్ చేయాలంటే మనకు 3 విషయాలు తెలియాలి. 1 సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గురించి తెలియాలి. 2 ఒక సర్కిల్‌లో డయామీటర్ అనేది సర్కిల్ మీద ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా మనకి 90 డిగ్రీస్ చేస్తుందండి. ఇది మనకి రెండో పాయింట్. అండ్ మూడో పాయింట్ వచ్చి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి కూడా మనకి తెలియాలి. ఓకే. సో, మనకేం తెలుసు? ఎంఎన్ఓ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే ఇక్కడ మనకు సైక్లిక్ క్వాడ్రిలేటరల్‌లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎంత ఉండాలి మనకి? 180. ఇది 45 డిగ్రీస్ అయితే ఇక్కడున్న యాంగిల్ మనకి 135 డిగ్రీస్ అవుతుంది. అంటే మనకిక్కడ ఆల్రెడీ తెలుసు కదా! ఒక లైన్ మీద ఇప్పుడు ఒక రే ఇలా గీసాం. ఇక్కడ 45 ఉంటే ఇటువైపు ఎంత ఉంటుంది? 135. అంటే ఈ బోత్ యాంగిల్స్ కలిపి మనకు 180 కదా అవ్వాలి. అలాగే ఇక్కడ కూడా మనకు 45 డిగ్రీస్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ మనకు 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ 45 ఉంది. బట్ ట్రయాంగిల్‌లో మనకు 180 డిగ్రీస్ కదా రావాలి. టోటల్ యాంగిల్స్ కలిపి. సో, ఇక్కడ మనకు 45 వస్తుంది. సో, మనకిప్పుడు ఇది ఒక ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా! అంటే ఇది లెంత్, ఇది లెంత్. ఇవి 2 ఈక్వల్స్ అవుతాయి. ఇది సమ్ y అనుకోండి. ఇప్పుడు మనకు ఈ y అనేది 16 అయితే x వాల్యూ ఎంత కనుక్కోవాలి. నార్మల్‌గా మనకు ఇవి 1:1:√2లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ సపోజ్ ఈ 16ని మనం √2 కింద కన్సిడర్ చేసుకోండి. మనల్ని అడుగుతుంది ఎంపీ అనేది సపోజ్ 1 కింద అనుకోండి. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చంటే 16 × 1/√2 = x. 16ని 8 √2 కింద రాసుకున్నాం. ఇప్పుడు √2 క్యాన్సిల్ అవుతుంది కదా! సో, 8√2 x. ఈ విధంగా మనకిది ఎంపీ యొక్క వాల్యూ అవుతుందండి. అదే ఈ యొక్క క్వెషన్‌కి ఆన్సర్ అవుతుందన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.